ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో కలుషిత ఆహార ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో జాతీయ బీసీ దళ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానాలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో ఒక రోగి మృతి చెందగా 90 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటన మానసిక రోగుల జీవన ఆరోగ్య హక్కుల ఉల్లంఘనగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్దమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి ఫుడ్ పాయిజన్ కు కారణాలను గుర్తించాలన్నారు. మృతి చెందిన రోగి కుటుంబానికి తగిన పరిహారం అందించాలని కోరారు. ఎర్రగడ్డ ప్రభుత్వ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై ఈ రోజు మానవ హక్కుల కమిషన్ గారికి ఫిర్యాదు మరియు వెంటనే చర్యలపై ఈ రోజు పత్రం ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరం అని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు 92 మంది అస్వస్థ గురిగైన పరిస్థితి చాలా బాధాకరమని, ఈ రోజు 18 మంది ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం కూడా చాలా బాధాకరమైన విషయం. దీన్ని ఖండిస్తా ఉన్నాను. ప్రధానంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఆహార నాణ్యత లోపం వల్ల కావచ్చు మరియు డైటీషియన్ యొక్క మానిటరింగ్ లేకపోవడం ద్వారా ఈ ఘటన జరిగిందేమో అనే ఆలోచన ఉంది. అంతేకాకుండా ఈ అనుభవం లేని సిబ్బంది ఉండడం వల్ల జరిగిందా అనేది దీని మీద సమగ్ర విచారణ జరగాలి.